వెల్కమ్ టు సుజీ స్టోరీస్. దిస్ బ్లాగ్ ఈస్ గోయింగ్ టు బి సో స్పెషల్. ఇదేంటంటే నా బర్త్డే బ్యాష్ అనమాట. ఈ వ్లాగ్ మొత్తం కూడా నా బర్త్డే సెలబ్రేషన్స్ చూడబోతున్నారు. అండ్ ఏ ఇయర్లో పుట్టాను, ఎంత ఏజ్ అయ్యాన్ని పక్కకు పెట్టేద్దామా అన్నీ పట్టించుకోకుండా ఈ వీడియోలో నేను నా బర్త్డేని ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాను. అందరూ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు పిన్ని ఇప్పుడే, రేపు ఈవినింగ్ కట్ చేస్తా కదా. వావ్, ఇది నేనేనా? ఇది మా సుజ్జి సుజ్జమ్మ. సో గాయస్, మీకు ఎవరికైనా తెలియదేమో చెప్తున్నాను, ఇంట్లో నన్ను ఎక్కువ సుజ్జమ్మ అని పిలుస్తారు. ప్రేమ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ పిలుస్తారంట సుజ్జమ్మ అని. సో దిస్ ఈజ్ అ కేక్, చాక్లెట్స్, స్టార్స్, బిస్కెట్స్, ఇంకా సుజ్జమ్మ. క్యూట్ ఉంది. ఈ బేబీ నేనంట. నేను తిన్నప్పుడు మా పిన్ని నన్ను స్కూల్కి తీసుకొని వచ్చి మంచిలో పార్క్కి తీసుకెళ్ళి లంచ్లో తినిపించి ఉయ్యాలుతో తినిపించి చూసుకుంది. సేమ్ ఇట్లానే ఉండేది అన్నట్ట. ఆ జుట్టు వెనకాల మీటింగ్ అని చెప్పి సో అది తీసుకుని వచ్చింది నాకు. ఇదిగోండి, ఇప్పుడు కూడా అలాగే హ్యాపీ బర్త్డే టు యు. అమ్మ అక్క చెల్లెళ్ళు అంటే ఇలా ఉంటారు, ఎక్కడ చూసినా కొట్టుకోవడమే. అంటే కేక్ కూడా అక్కకు పెట్టు చెల్లిపెట్టు ఇట్లా ఉంటుంది. అక్క చెల్లి అంటే అనుకుంటారు మా చెల్లేది అని చెప్పి. యాక్చువల్గా మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే కూడా ఇప్పుడే అనమాట. పర్లేదు, నువ్వు వెళ్ళు ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి సెలబ్రేట్ చేస్తా, రేపు చేసుకుందామని చెప్పా. నువ్వు ఫోన్ చేసి వచ్చానని చెప్పాలా? కాదు, హ్యాపీ బర్త్డే చెప్తామని చేసా. మమ్మీ పక్కన నుంచి అడుగుతుందని చెప్పా. థ్యాంక్ యూ. సో 2-3 years నుంచి నేను బర్త్డే అసలు సెలబ్రేట్ చేసుకున్నా మా వాళ్ళు తీసుకొస్తే అది కేక్ కట్ చేసి తింటున్నాం తప్ప నేను మనస్ఫూర్తిగా సెలబ్రేట్ చేసుకుంది లేదనమాట. ఈసారి బర్త్డేకి నేను చేసుకోవాలి అని ఎందుకు ఫిక్స్ అయ్యానంటే ఏజ్ పెరిగిపోతుంది అండ్ ఈ బర్త్డే మళ్ళీ రాదు. వచ్చిన బర్త్డేని సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలి. నేనేదో అట్లా మూడీగా కూర్చుంటే నా వాళ్ళు కూడా సాడ్గా అలానే కూర్చుంటున్నారు. నేను ఫుల్ ఫ్లెడ్జ్గా చేసుకోవాలి బర్త్డే. రీసెంట్ టైమ్స్లో బయట సిచ్యువేషన్స్ అన్నీ ఎట్లయిపోయినాయి అంటే ఒక్క క్షణం ఊపిరి పీల్చుకోవడం కూడా లక్కీ అనమాట. అట్లాంటిది మనము ఆ మూమెంట్లో ఉండాలి అంటే ఆ బర్త్డే వచ్చినప్పుడు మనం సెలబ్రేట్ చేసుకోకపోతే ఆ మూమెంట్ అయిపోతుంది, ఇంకా మళ్ళీ తిరిగి రాదు. సో ఈ బర్త్డే నేను చేసుకోవాలి అనుకున్నాను అనమాట. సో ఈ బర్త్డే ఎలా ఉండబోతుందో నాకు కూడా చాలా ఎగ్జైట్మెంట్ ఉంది. మీరు కూడా ఎగ్జైట్ అవుతున్నట్టయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇవాళకైతే ఇంతే, ఇంకా పడుకుని రేపు మార్నింగ్ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను. టెంపుల్లో కలుసుకుందాం. ఏమైంది? ఆన్ చేసావా? ఏమో రేపు అవుతుందేనా? ఇప్పుడే అవుతుంది. ఏమైండొచ్చు? నేను దీనికోసం ఎంత వెయిట్ చేస్తున్నానంటే లిటరల్లీ 1 year నుంచి వెయిట్ చేస్తున్నాను. ఏదో నేను కొనుక్కోలేక కాదు, కానీ నేను నా కోసం ఏం కొనుక్కోవాలని అనుకోను. ఎందుకులే ఈ డబ్బులు ఎక్కడికో రాత్రిలో యూజ్ ఉంటాయని చెప్పి కొనుక్కోకుండా ఉంటా. ఫైనల్లీ నేను అనుకుంది నాకు వచ్చింది. థ్యాంక్ యూ గిన్ని. చూసిన వాళ్ళకి టీషర్టే కదా అని అనుకుంటున్నారు కానీ నాకు చాలా 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 ఇంపార్టెంట్.
క్యాప్చర్ చేస్తున్నాడు. అరే నువ్వు చెప్పరా పెద్దమ్మ కొడుతుందని. పెద్దమ్మ కొడుతుంది. ఏం చేసుకోలేదు ఇది పెట్టికరా. నేను వీడియో చేద్దామని చెప్పి లైట్ పెట్టమని చెప్పి మా చెల్లి నాకు ఈ చేతిలో పెట్టింది. హాయ్ గైస్, నిన్న నైట్ ఇంకా సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత మంచి స్లీప్ వేసి అంటే 1:30 కల్లా పడుకున్నాను. మార్నింగ్ 7 కల్లా అలారం పెట్టుకున్నాను కానీ ముందే లేచాను. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా నేను నియర్ బై ఒకటి స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఉందని చెప్పి మల్కాజ్గిరిలో ఉందని చెప్పి చాలా రీల్స్ వస్తున్నాయి. దానికి వెళ్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు టైం అంతా సహకరించట్లేదు అండ్ ఆల్మోస్ట్ డేట్ కూడా అయిపోయింది. సో దగ్గరలో నా శివయ్య నా కోసం ఉన్నాడు అక్కడికి వెళ్ళి నేను శివయ్యని కలిసి శివయ్య దగ్గర నుంచి విషెస్ తీసుకుని వస్తాను. శివయ్య దగ్గర నుంచి విషెస్ అండ్ ఆల్సో విషెస్ కూడా నాకు విష్ చేస్తాడు శివయ్య. మా చెల్లి అంటుంది విషెస్ కాదు బ్లెస్సింగ్స్ అని చెప్పి బ్లెస్సింగ్స్ రెండు కావాలి నాకు విష్ చేస్తారు శివయ్య. సో టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఒక చిన్న గెట్ రెడీ విత్ మీ చేసిద్దాము. అండ్ నిన్న నేను మీకు చెప్పాను కదా మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే కూడా ఈరోజు అని చెప్పి తన దగ్గరికి వెళ్ళారు నిన్న. అండ్ ఈరోజు మార్నింగే వచ్చారనమాట. నిన్న నైట్ వెళ్ళి మార్నింగ్ 5:30 వరకు మేలుకొని 5:30కి పడుకున్నారంట. పాపం జాగరణ చేశారంట. సో ఇప్పుడు వచ్చారు వాళ్ళు, తను ఇప్పుడు వెళ్ళిపోతుంది. సో మీకు ఒకసారి ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాను. హలో, ఇది కొరియన్ పిల్ల. కొరియన్ ఎంత పిచ్చి అంటే అసలు కూడా వచ్చేసా ఇది కూడా ఇన్ఫ్లుయెన్స్ అయింది. వీళ్ళిద్దరు బుజ్జి పిల్లలు ఇంత ఉండేవాళ్ళు, ఇంత అయినారు. సో తను వెళ్ళిపోదాం అనుకుంటుంది, అందుకే మీకు ఒకసారి చూపిద్దాం అనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నాను అండ్ దెన్ ఐబ్రోస్ సెట్ చేసుకుని ఐలైనర్ కాజల్ పెట్టేసుకుంటే కంప్లీట్. ఐలైనర్ డాజ్లర్ ఐలైనర్, అంత కాస్ట్లీది కూడా కాదు, బట్ ఓజీ ఐలైనర్ నేను లిటరల్లీ 8 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. కొంచెం మస్కరా కూడా సెట్ చేసుకున్నాం. యాక్చువల్గా మన సుజి స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ ఇట్ ఈస్ క్లోజ్ టు 50K అనమాట. నేను నా బర్త్డే కల్లా 50K రీచ్ అయ్యి నాకు నేను సెల్ఫ్ గిఫ్ట్ ఇచ్చుకున్నాము. 50K సెలబ్రేషన్స్ చేసుకోవాలని చాలా ఎక్సైట్మెంట్ ఉందన్నమాట నాకు, బర్త్డే సెలబ్రేషన్స్ కంటే కూడా ముందు. యాక్చువల్గా అనుకున్నాను బర్త్డే కల్లా 50K అవుతుంది మన ఛానల్ అని చెప్పి. నేను మధ్యలో షూట్స్ బిజీ అట్లా ఉండి షార్ట్స్ అవి కన్సిస్టెంట్గా డైలీ పెట్టలేకపోయాను అనమాట. లేకపోతే డైలీ పెట్టుంటే ఈ పాటికి 50K అట్లా అయ్యేది. సో 50K సెలబ్రేట్ చేసుకోవాలని అయితే నాకు చాలా ఉండే, నాకు నేను గిఫ్ట్ ఇచ్చుకోవాలని, బట్ పాసిబుల్ అవ్వలేదు. ఇప్పుడు అరౌండ్ 45K అలా అయ్యింది. అండ్ మీరు కనుక నాకు సపోర్ట్ చేస్తే కొన్ని రోజుల్లోనే నేను అక్కడ వరకు రీచ్ అవుతాను. 50Kకి నేను ఒక గివ్ అవే కూడా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను. ప్లీజ్ మీరు నాకు తొందరగా సపోర్ట్ చేయండి. ఇప్పటి నుంచి బ్లాగ్స్ అనేవి పెడదామని అనుకుంటున్నాను. లైక్ హాల్స్ కానీ మీషో, ఫ్లిప్కార్ట్, మింత్రా వీటన్నిటికంటే కూడా నాకు బ్లాగ్స్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. మీకు కూడా అలానే ఆ స్టైలింగ్ హాల్స్ అవి కాకుండా ఇలా బ్లాగ్స్ కూడా చూడాలి అనిపిస్తుంది అని అంటే కమెంట్ చేయండి. నేను ఇంకా చాలా కొత్త బ్లాగ్స్తో నేను ముందుకు రావడానికి ట్రై చేస్తాను. టెంపుల్కి వెళ్దాం, వచ్చేయండి. ఇంకో రామ్ ఇతను నా కో యాక్టర్. అయ్యో సిగ్గు వచ్చేస్తుంది. హాయ్ చెప్పు. ఎర్లీ మార్నింగ్ కూర్చుంటే బాగుండేది. ఈవెన్ దో ఇక్కడ ఎక్కువ రష్ ఉండదు అనమాట. ఇప్పుడు ఇది బాబా గుడి, ఇంకా మెయిన్ బాబా గుడే, పక్కన ఆంజనేయ స్వామి ఉంటారు, మన శివయ్య కూడా ఉంటారు అనమాట. థర్స్డేస్ అయితే ఎక్కువ రష్ ఉంటుంది.
నా కోసం నేను సెల్ఫ్ గిఫ్ట్ చేసుకుందామని చెప్పి అనుకుని నేను పారిజాతం తెచ్చుకుందామని వచ్చాను ఇప్పుడే మొక్కలు కొన్న దగ్గర. సో ఇవి పారిజాతాలు. నా కోసం నేను ఒక సెల్ఫ్ గిఫ్ట్ చేసుకుందాము అని చెప్పి, మొక్కలంటే పిచ్చి అని మీ అందరికి తెలుసు కదా, అందుకోసం అని చెప్పి నేను పారిజాతం అంటే నాకు చాలా ఇష్టం. సత్యభామకు సంబంధించిన చెట్టు అనమాట అది. తప్పకుండా నా వాకిట్లో నా ఇంటి పక్కనే ఉండాలని చెప్పి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అండ్ దిస్ ఈస్ ద కరెక్ట్ డే అనిపించింది. అది తెచ్చుకుందామని వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే కొనకుండా టెంప్ట్ అవ్వకుండా ఉండడం అంటే చాలా కష్టం. ఒకసారి ప్లాన్ తీసుకునేటప్పుడు ఇక్కడ స్టెమ్ అనేది లేతగా కాకుండా కొంచెం ముదురుగా ఉన్నది తీసుకుంటే బెటర్. మొక్కలు కొనుక్కొని నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చేసరికి నా కోసం ఒక సర్ప్రైజ్ వచ్చిందనమాట. అదేంటంటే కనిపించడం ఇప్పటి నుంచి కనిపించడానికి రవ్వ లడ్డూలు చేస్తున్నారనమాట. ఇదిగో మమ్మీ, నీకు సడన్ గా రవ్వ లడ్డూలు చేయాలని ఎందుకు అనిపించింది? ఏంటి అన్నవరా? ఏదో అన్నావు చెప్పు. ఇద్దామని చెప్పి వచ్చాను లంచ్కి. అలా సరే యాక్చువల్గా ఇంట్లో మేము అలా సైనిక్పురం పూరిలో అని ఒక రెస్టారెంట్కి వద్దామని గూగుల్లో చూసుకుని వచ్చాము. బట్ ఏంటంటే ఇక్కడ అది క్లోజ్ చేసి చాలా రోజులు అయిందంట. అందుకనే పక్కనే ఉన్న దసరాకి వచ్చాము. దసరాకి నేను ఇంతకుముందు వచ్చాను కానీ అమ్మ వాళ్ళు ఎవరు రాలేదు, సో తీసుకొచ్చాను. అరే ఎగ్జామ్ కూడా అంత సిన్సియర్గా ప్రిపేర్ అయ్యి ఉంటే ఎంత బాగుండేదో. సిన్సియర్గానే చదువుకున్నామా. చూడండి అసలు ఎంత ఎస్థెటిక్గా ఉందో. మొత్తం ఇండియన్ ఎస్థెటిక్స్ చూడండి. కొత్తిమీర వేసి కొంచెం అల్లం వెల్లుల్లి ఎక్కువ వేసినట్టు అంతే. ఇక్కడ వస్తే మాత్రం హాట్ అండ్ సోర్స్ ట్రై చేయకండి. ఈరోజు సుజ్జి బర్త్డే అనమాట. సుజ్జికి తెలియకుండా మేము సర్ప్రైజ్కి ఇదంతా డెకరేట్ చేస్తున్నాము. మా అక్క ఇప్పుడు ఇంట్లో లేదు, బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళి వచ్చేసరికి ఇదంతా డెకరేట్ చేసి సర్ప్రైజ్ చేస్తాం అనమాట. మధ్యాహ్నం లంచ్కి వెళ్ళేసి ఈవినింగ్ కొంచెం సేపు అట్లా రిలాక్స్ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి అమ్మ కుట్టిన డ్రెస్ వేసుకున్నాను అనమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ సింపుల్గా ఇట్లా రెడీ అయ్యాను. అండ్ జడ కూడా వేసుకుందాం అనిపించింది. జడ వేసుకున్నాను. ఫ్రెంచ్ బ్రైడ్ వేసుకున్నాను. ఇవి పిన్ ఇచ్చిన ఇయర్ రింగ్స్ అనమాట. ఇలా రెడీ అయ్యాను. యాక్చువల్గా చెల్లి వాళ్ళు నాకు తెలియకుండా డెకరేషన్ చేస్తున్నారు. నేను బయటకు వెళ్ళేసి వచ్చి చూసేసరికి డెకరేషన్ అంతా ఒక హాఫ్ పోర్షన్ చూసాను అనమాట. నా రూమ్లో నుంచి బయటకు రావద్దని చెప్పారు. డెకరేషన్ చేస్తున్నారు. కొంచెం అయిన తర్వాత వెళ్ళి చూద్దాము. అండ్ నేను చెప్పాను కదా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం అసలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఇంతకుముందు. ఈసారి అయితే సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నానని చెప్పి, సో నేను సెలబ్రేట్ చేసుకుందాము అని అనుకుంటున్నానని మా చెల్లి నా కోసం అయితే డెకరేషన్ చేస్తుంది అనమాట. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ నా కోసం మా వాళ్ళు చాలా మంది వస్తున్నారు. మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళ కూతురు హేమ వ్లాగ్స్ కనుక మీరు నాది కొత్తగా చూస్తున్నట్టయితే తెలియాలి కాబట్టి చెప్తున్నాను. సో నాకు అది చాలా క్లోజ్ అనమాట. హేమ ఇంతున్నప్పటి నుంచి నాతోనే ఉంది. అది ఇప్పుడు ఇంత అయింది. సో అది కూడా వస్తుంది. ఈ వ్లాగ్లో చాలా మందిని మీరు చూస్తారు. వాళ్ళంతా కూడా నా నియరెస్ట్ అండ్ డియరెస్ట్ పీపుల్ అనమాట. సో లేట్ చేయకుండా స్కిప్ చేయకుండా మొత్తం వ్లాగ్ చూడండి. ఎండింగ్లో మాట్లాడుకుందాం. సృజన అని మమ్మీ, సృజన అని నేను కూడా అన్నా.
నన్ను చూస్తామని పిన్ని చూడు అంటే మరి పాట పాడుతూ చూస్తున్నాను నేను పిన్ని. హ్యాపీగా ఉంటూ నువ్వు అనుకున్నదని నెరవేరాలి. థ్యాంక్ యూ పిన్ని. హ్యాపీ బర్త్డే టు యూ. ఏ రాయిట్లా తెగ తీసుకోవా చిన్న పిల్ల. ఓ వావ్ ఆహా ఆహా సీక్రెట్ ఆంటీ నాకు ఇష్టమైన కలర్ అని చెప్పి ఎంత కష్టపడ్డావే ఈ షాప్ లో తీసుకొచ్చా. అబ్బో వావ్ ఏడా ఒక సైలెంట్ గా ఉండు. నేను లిటరల్లీ దానికి 4-5 years బ్యాక్ చెప్పాను నేను దీని గురించి. అది ఇప్పటి వరకు గుర్తుపెట్టుకుంది. ఇదేంటంటే అప్పట్లో లక్స్ అవార్డ్స్ అని చెప్పి సెలబ్రిటీస్ కి ఇచ్చారనమాట, గోల్డెన్ కలర్ రోజెస్. అప్పుడు దాంతో మాట్లాడాను నేను, 4-5 years అయింది దానికి. ఇప్పుడు అది అలాంటిది తీసుకొని వచ్చింది అండ్ దాంట్లో నాకు బ్లూ కలర్ అంటే ఇష్టం అని చెప్పి తీసుకొని వచ్చింది. 4-5 కిందట అది ఎంత ఉందో చెప్పు. 6th class లోనో ఎక్కడ ఉంది అది. నేను ఇందాక వీడియోలో చెప్పాను కదా హేమ అని చెప్పి, ఇదే ఈ బుజ్జిది. సర్ప్రైజా? కళ్ళు మూసుకో అంటే ఇంకేనా? నువ్వు అడిగినవి కాదు, నువ్వు పిచ్చి పిచ్చి అన్ని చెప్పకుండా సైలెంట్ చూడు ఏంది ఇదంతా? చెత్త. Oh my god. ఇవి ఇయర్ రింగ్స్ స్టార్స్ అండ్ ఇవి పుడక. గోల్డెన్ కాదు కదా. అబ్బాయి వేసుకుని ఓపెన్ చేయాలంటే వీళ్ళు ఏమనుకున్నారు? అటు చూడు. లిటరల్లీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా బుద్ధిగా ఉన్నాయి చూడండి. బాబాయ్ నువ్వు చదివితేనే బాగుంటుంది బాబు. నువ్వే చదువు, నేను చెప్పి ఇస్తాను. మా అక్కకి తన కోసం లెటర్ రాసి ఇవ్వమని అడిగిందనమాట. మనకంత క్రియేటివిటీ లేకపోయినా మా మమ్మీ కొంచెం క్రియేటివ్గా ఆలోచించి ఇంత రాసింది. సో అదంతా అదంతా ఇప్పుడు అక్క చదివి ఇప్పించింది అనమాట. చదువు చూడకు, ముందే చూడకు, చదువు. ప్రియమైన నా ప్రాణమా, ఏమీ తెలియకుండా మొదలుపెట్టిన నా జీవితంలో నేను అడగకుండానే దేవుడిచ్చిన వరం మీరిద్దరూ. మీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చిన్నప్పుడు నేను చూసి మురిసిపోతుంటే మీ నాన్నమ్మ నీకు దిష్టి ఎక్కువ తగులుతుంది అలా చూడొద్దని చెప్పేది. ఇప్పుడు కూడా నేను చూసి మురిసిపోతూ ఉన్నా నా దిష్టే తగులుతుందని అనుకుంటాను. ప్రెసెంట్ ఉన్న అమ్మాయిలను చూసి నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది. ఇంత బాధ్యతగా ఉన్నా ఇంత బాధ్యతగా ఉన్న నిన్ను
ఇచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి, మీ డాడీకి థ్యాంక్స్ చెప్పాలి. ఇంటి బాధ్యత ఇంత చిన్న ఏజ్ లో నువ్వు మోస్తున్న సమస్యలు నాకు క్లియర్ గా కనిపించట్లేదు, సారీ గైస్. నువ్వు మోస్తున్న సమస్యలు, నీ ధైర్యం, నీ కష్టం అన్ని చూసి నేను చాలా గర్వపడుతున్నాను. నీలాంటి కూతురుంటే ఏ తల్లికైనా ఇంకేం కావాలి. మీలాంటి మంచి కూతుర్లు ఉన్నందుకు నేను అందరి ముందు చాలా గొప్పగా ఉంటాను. ఆడపిల్లల్ని సింగిల్గా పెంచడం కష్టం అనుకునే వాళ్ళకి నీలాంటి కూతురు ఉంటే చాలా ఈజీగా ఉంటుంది. ఆడపిల్లల్ని పద్ధతిగా పెంచు. ఏదైనా తప్పు చేస్తే తలెత్తుకోలేం, పరుపోతే తిరిగి రాదు అన్న వాళ్ళకి నా కూతురు డైమండ్స్, నేను తలెత్తుకునేలా ఉంటారు. ధైర్యంగా దర్జాగా బ్రతుకుతాను. నా కూతురు కోహినూర్ డైమండ్. ఐఎమ్ సో లక్కీ. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై డాటర్. అంతే. థ్యాంక్ యూ. అండ్ ఈ 2 పేపర్స్ ని నేను ఫ్రేమ్ కట్టించుకుంటాను. బాబు అందులో లేదు, దీన్ని నేను జిరాక్స్ తీయించి ప్రింట్ తీయించి దీన్ని నేను ఫ్రేమ్ కట్టించుకుని ఫ్రేమ్ పెట్టుకుంటాను నా రూమ్. థ్యాంక్ యూ మమ్మీ. దిస్ వాజ్ ద బెస్ట్ గిఫ్ట్ ఎవర్. నేను చెప్పలే, నాకు సంబంధం లేదు. నర్సింగ్కి వెళ్ళాను అంటే ఎన్నో సేమ్ సారీ చూసాను. సారీ అప్పుడు తీసుకోలేదు. 1100 అట్లా అనుకుంది కాస్ట్. తర్వాత ఎన్నిసార్లు కొనుక్కుందాం అనుకున్నా నర్సింగ్కి వెళ్తే ఆ సారీ నాకు మళ్ళీ కనిపించాలి. హ్యాపీ బర్త్డే. Happy birthday to you. వీడియో